తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి కేసులను పరిశీలిస్తే ప్రతి కేసు కోట్లకు పడగలెత్తింది. బంగారం, ప్లాట్లు, ఇళ్ళు, పెద్ద పెద్ద సిటీలలో ఫామ్ హౌజులు, ఈ విధంగా దొరుకుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ లంచాలు అనేటటువంటివి గత 10 సంవత్సరాల పరిపాలనలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఏ విధంగా ప్రాచుర్యం పొందాయో అర్థం కావటం లేదు, కానీ ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి కేసులు మాత్రం కోట్లకు పడగలెత్తి ఉన్నాయి. ఏసీబీ అధికారులను అభినందించాల్సినటువంటి సమయం ఇది. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం విన్నవించుకుంటుంది ప్రభుత్వానికి. ఏసీబీ అధికారులకు కూడా ఆటుపోట్లు ఉంటాయి. న్యాయవాదులకు ఏ విధంగా ఆటుపోట్లు ఉన్నాయో ఏసీబీ అధికారులు కూడా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఆటుపోట్లు ఉంటాయో ఏసీబీ అధికారులకు కూడా ఉంటాయి. వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి ఎప్పటికప్పుడు అభినందించాలి. వారిలో కొంత ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇంకా ప్రభుత్వం పూర్తిగా పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళకి పట్టుకోమని. వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ప్రజలు కూడా వాళ్ళ వెంట ఉండాలి. ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు ఎంత సహకరిస్తే ఏసీబీ అంత ముందడుగు వేస్తుంది. అంతేగాని ప్రజలు మాకెందుకులే, ఏదో 5,000 రూపాయలు 10,000 రూపాయలే కదా ఇచ్చేది అనేటటువంటి దురాలోచనకు దారి తీయవద్దు. ఏదైనా సరే ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది 10 మందికి తెలియాలి. లేదంటే మరో బీహార్ అవుతుంది ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు. ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.